హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మినపట్టు. ఈ మినపట్టుకు కావలసినవి: పెద్ద కప్పుతో మినప్పప్పు నానబెట్టింది, ఆయిల్, తరిగిన ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, తరిగిన అల్లం, ధనియాల పొడి, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుందాం. ఈ మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చిని వేద్దాం. అలాగే తరిగిన అల్లాన్ని వేసుకుందాం. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలను వేద్దాం. అలాగే కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్రను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి తరిగిన కొత్తిమీరను వేసుకుందాం. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు నానబెట్టి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్న మినప్పప్పును వేసుకుందాం ఈ మిక్సీ జార్లోకి. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంకి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. వీటినంతటిని బాగా మెత్తగా మిక్సీ పడదాం. ఇప్పుడు మిక్సీ అయిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక ఆయిల్ వేద్దాం. ఇది కొద్దిగా వేడయ్యాక ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న మినప్పప్పు ప్యాటర్న్ని వేసుకొని అట్టులాగా వేసుకుందాం. బాగా స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని బాగా వేగనిద్దాం. ఇప్పుడు ఈ అట్టు చుట్టూ కొద్దిగా ఆయిల్ తీసుకొని అన్ని వైపులా వేసుకుందాం. కొద్దిగా కొద్దిగా కాగనిద్దాం ఈ అట్టుని. ఇప్పుడు ఈ అట్టుని అట్ల కాడుతో కాలిందో లేదో 4 వైపులా చూస్తాం. ఇలా 4 వైపులా స్ప్రెడ్ చేసుకొని చూడాలి. ఇప్పుడు ఈ అట్టుని టర్న్ చేసుకుందాం. కాలింది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ 4 వైపులా వేసుకుందాం. కొంచెం సేపు కాగనిద్దాం ఈ అట్టుని. అట్టు కాగిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మినపట్టు రెడీ అయిపోయిందండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.